ఏ వయసు వాళ్ళు ఫెమి డిలైట్ వాడవచ్చు? పుబర్టీ ఏజ్ ఉన్న ఎవరైనా సరే, అంటే పిల్లల కలగలిగినటువంటి శక్తి ఉన్న ఎవరైనా సరే. ఫెమి డిలైట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కొనుక్కోవాలి? ఒకటి, మనకు ఫోన్ చేసి తీసుకోవచ్చు. రెండోది, అపోలో 24/7 ఆన్లైన్ ఫార్మసీ, దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని తీసుకోవచ్చు. కాస్ట్ ఎలా ఉంటుంది? 48 రూపీస్ పర్ క్యాప్సూల్. ఒకసారి చూపిస్తారా క్యాప్సూల్స్? చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టు బాటిల్ ఇలా ఉంటుంది మేడం. 30 క్యాప్సూల్స్ ఉంటాయి. చూసినట్టు పింక్ కలర్ లో ఉన్నాయి. ఉంటాయి. సుబ్రహ్మణ్యం గారు, గైనకాలజిస్టులు ఎవరైనా ప్రిస్క్రైబ్ చేయాలా, లేదంటే మనం డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు? ఇది డైటరీ సప్లిమెంట్ కాబట్టి డైరెక్ట్ గా తీసుకొని వాడుకోవచ్చు. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం, నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెజైనల్ లేదంటే ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించి ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే మహిళలు ఎవరితోనూ చెప్పుకోలేరు, ఎవరితో డిస్కస్ చేయలేరు, ఇంట్లో పేరెంట్స్ కి చెప్పుకోరు, లేదు అంటే కనీసం భర్తతో కూడా చెప్పుకునే అవకాశం ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా సంకోచిస్తూ ఉంటారు. మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫార్మాస్యూటికల్ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న సుబ్రహ్మణ్యం గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి వెజైనల్ కి సంబంధించి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? అవును, మామూలుగా వైట్ డిశ్చార్జ్ చాలా కామన్ గా ఉంటుంది మేడం. వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ కూడా ఉంటుంది. యూరిన్ కి పోయేటప్పుడు మంట వస్తూ ఉంటుంది, తర్వాత ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, ఇది కామనే కదా, ఇది ఏముందలే, వస్తుంటుంది పోతుంటుంది అన్న మాత్రం దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఇలా రావటానికి గల కొన్ని కారణాల గురించి చెప్పొచ్చు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒక కామన్ రీజన్ మనం చూసినామంటే ఏంటంటే, వెజైనాలో ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు వాటర్తో క్లీన్ చేస్తారు, కానీ వాటర్తో క్లీన్ చేయకూడదు. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్గా. వెజైనా అనేది సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గాన్, తనంతట అదే క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఒక అవయవం. అక్కడ వాటర్తో కడిగినందువల్ల ఇబ్బంది ఏంటంటే, అటు వాటర్తో బాహ్యంగా గోరువెచ్చని వాటర్తో బాగా ఇబ్బందిగా ఉంటే బాహ్యంగా శుభ్రం చేసుకోవచ్చు, కానీ మామూలుగా డీప్గా మామూలు వాటర్తో క్లీన్ చేయకూడదు. రీజన్ ఏంటంటే, వెజైనాలో లాక్టోబాసిల్లస్కి సంబంధించినటువంటి గుడ్ బ్యాక్టీరియా రక్షక భటుల్లాగా ఉంటాయి అక్కడ. ఈ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ గుడ్ బ్యాక్టీరియా మొత్తం బయట వచ్చేస్తుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా బయట వచ్చేసినప్పుడు అప్పుడు వెజైనల్ pH తగ్గిపోతుంది. బేసిక్గా ఒక 7కు పైన ఉంటే క్షారము, 7కు లోపల ఉంటే ఆమ్లం అని చెప్పేసి. ఈ 7కు కింద ఉంటే క్షారం, అంటే యాసిడ్ ఎన్విరాన్మెంట్. యాసిడ్ ఎన్విరాన్మెంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. ఇప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, వెజైనాని ఆ యాసిడ్ ఎన్విరాన్మెంట్లో పెడుతుంది. అంటే బిట్వీన్ 3.5 నుంచి 4.2, 4.3 మధ్య మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్తో కడుక్కోవడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా బయట వచ్చేస్తే ఆటోమేటిక్గా ఈ pH ఒక 7కి వెళ్ళిపోతుంది. 7కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాకి అది ఒక మంచి ఎన్విరాన్మెంట్. అప్పుడు అవి గ్రో అవుతాయి. అవి గ్రో అయినప్పుడు అవి గమనుండు ఇంక ఇన్ఫెక్షన్ని రీజన్ చేస్తాయి. అక్కడ ఉన్న కండరాలన్నింటినీ అవి ఇబ్బంది పెట్టడం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాని ఎలా రిస్టోర్ చేసుకోవాలని చూడాలే కానీ 90% జనాలు ఏం చేస్తారు, వాళ్ళకి అవగాహన లేక వెజనల్ వాషెస్ తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. ఈ వెజనల్ వాషెస్తో వచ్చిన సమస్య ఏంటంటే, అవి కెమికల్స్, అవి ఇరిటెంట్గా ఉంటాయి. ఈవెన్ వెజనల్ ఉన్న pHని కూడా తగ్గిస్తాయి. వాటిని అటు పక్కన పెడితే ఇంకా రెగ్యులర్గా వాడేది వచ్చి యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్ తీసుకొచ్చి వాడుతుంటారు. ఎనీ యాంటీ బ్యాక్టీరియల్, ఎనీ యాంటీ ఫంగల్ వచ్చేసి ఎక్కువ రోజులు వాడకూడదు. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడితే బాడీలో వాటికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాంటీ బ్యాక్టీరియల్స్ వాడకూడదు, యాంటీ ఫంగల్స్ వాడకూడదు, వెజనల్ వాషెస్ కూడా వాడకూడదు. న్యాచురల్గా ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకునే దానికి ఆలోచించినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఫెమి డిలైట్. దీంట్లో ఏంటంటే మేడం, 2 రకాల గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14, లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001 అని చెప్పేసి 2 స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి, అమెరికా నుంచి డానిస్కో అని ఉంటుంది ఒక కంపెనీ, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ మనం క్యాప్సూల్లో మ్యానుఫ్యాక్చర్ చేయించాం. ఒకసారి చూపిస్తారా క్యాప్సూల్స్? చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టు బాటిల్ ఇలా ఉంటుంది మేడం. ఈ బాటిల్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. మీరు చూసిన అనుకోండి, పింక్ కలర్ లో ఉంటాయి. సో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది రోజుకు ఒక క్యాప్సూల్ ఏం చేయాలంటే, భోజనం తర్వాత, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 months టైం కానీ తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే, వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా రీస్టోర్ అయిందంటే ఆ వెజైనల్ pH 3.5 నుంచి 4.3 మధ్య కంట్రోల్లో ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు, ఇన్ఫెక్షన్స్ రాకుంటుండే దానికి అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్ అయితే ఇరిటేషన్ లేకుండా వాళ్ళ వర్క్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. హౌస్ వైఫ్ అయితే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, ఇది మీరు అన్నట్టు ఎవరికి బయట చెప్పుకునే సిచ్యువేషన్ కూడా కాదు కాబట్టి, వాళ్ళలో వాళ్ళే మదన పడకుండా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకునే దానికి ఫెమి డిలైట్ ఉపయోగపడుతుంది.
సుబ్రహ్మణ్యం గారు, గైనకాలజిస్టులు ఎవరైనా ప్రిస్క్రైబ్ చేయాలా లేదంటే మనం డైరెక్ట్ గా కొనుక్కోవచ్చా? ఇది డైటరీ సప్లిమెంట్ కాబట్టి డైరెక్ట్ గా తీసుకొని వాడుకోవచ్చు. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. ఎవరికన్నా సరే వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే వెజనాలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా తగ్గినట్టు ఉంది. సో గుడ్ బ్యాక్టీరియాని రిస్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రాటజీ ఇది. దానితో పాటు అప్పటికి కూడా కనుక కంట్రోల్ కాలేదనుకోండి, వాళ్ళు డాక్టర్ని కలవచ్చు. డాక్టర్ని కలిస్తే డాక్టర్లు యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్ రాసినారంటే వాళ్ళు ఒక అనాలిసిస్తో ఒక ఐడియాతో రాస్తారు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. వీళ్ళంతటా వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీ బ్యాక్టీరియల్స్ తీసేసుకోవడం, యాంటీ ఫంగల్స్ తీసేసుకోవడం, వెజినల్ వాషెస్ రెగ్యులర్గా వాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఫెమిడిలైట్ లాంటి ప్రోడక్ట్ వాడుకుంటూ తర్వాత అప్పటికి కంట్రోల్ కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఏ వయసు వాళ్ళు ఫెమిడిలైట్ వాడవచ్చు? పుబర్టీ ఏజ్ ఉన్న ఎవరైనా సరే, అంటే పిల్లల కలగలిగినటువంటి శక్తి ఉన్న ఎవరైనా సరే. కొంతమంది మెనోపాజ్ ఉమెన్స్లో కూడా వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కంపల్సరీ వాళ్ళు కూడా వాడచ్చు. అంటే చిన్న వయసు నుంచి మనం మాట్లాడాల్సి వస్తే పుబర్టీ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫెమిడిలైట్ కాస్ట్ ఎలా ఉంటుందండి? ఈ యొక్క క్యాప్సులు 48 రూపాయలు ఉంటుంది మేడం. రోజుకి 48 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు నెల మొత్తం మీద ఒక 1460 రూపాయలు 30 క్యాప్సుల్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఫెమిడిలైట్కి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటారు, మీరు అన్నట్టు 10 మంది చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఫోన్ చేసి మన డైటీషియన్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు వాడుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా? ఇది డైటరీ సప్లిమెంట్ మేడం. ఇట్స్ గుడ్ బ్యాక్టీరియా, ఇంపోర్టెడ్ బ్యాక్టీరియా. అంటే వాళ్ళు అన్ని టెస్టులు చేసి డానిస్కో యుఎస్ అనేది గ్లోబల్గా చాలా పెద్ద కంపెనీ. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇండియాలో ఇది ఫెమిడిలైట్. మీరు ఇప్పుడు నెట్లో పోయి కొట్టినారనుకోండి, హవారు ఫెమినైన్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సేమ్ అదే ప్రోడక్ట్ ఇక్కడ ఇది ఇండియాలో. గ్లోబల్గా దాని పేరు హవారు ఫెమినైన్. ఆ స్ట్రెయిన్స్ తీసుకొచ్చి ఇండియాలో మనం ఫెమిడిలైట్ అనే పేరుతో ఇస్తున్నాం. ఫెమిడిలైట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కొనుక్కోవాలి? ఒకటి మనకు ఫోన్ చేసి తీసుకోవచ్చు. రెండోది అపోలో 24/7 ఆన్లైన్ ఫార్మసీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని తీసుకోవచ్చు. కాస్ట్ ఎలా ఉంటుంది? 48 రూపీస్ పర్ క్యాప్సిల్ మేడం. మొత్తం కలిపితే ఎంత? మొత్తం వచ్చి 1460 రూపీస్, 1460 రూపాయలు ఉంటుంది. నెలకి 30 క్యాప్సిల్స్ ఉంటాయి. రోజుకి 48 రూపాయలు పడుతుంది. ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనగానే చాలా మంది ఎవరితో కూడా డిస్కస్ చేయరు. ఇక నుంచి మీలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరి గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫెమిడిలైట్ ని మీరు నిస్సందేహంగా వాడేయవచ్చని సుబ్రహ్మణ్యం గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.